కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్పించారు. యాక్చువల్లీ ఆయనకు చెప్పేంత లేదు కానీ చెప్పించారు. ఏం చెప్పించారంటే ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల పైన మొదటి హక్కు మైనార్టీ ముస్లింలదే. మన్మోహన్ సింగ్ గారితో చెప్పించారు. అది ఉన్నది, రికార్డులో ఉంది, చూడండి ఉంటుంది అని చెప్పించిన ప్రభుత్వం ఏం చేసిందంటే లేదు ఈ ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఇంకా పవర్స్ ఇవ్వాలని 2013లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఓకే, 54లో తెచ్చిన దాన్ని 95లో ఒక అమెండ్మెంట్, మళ్ళీ 2013లో ఇంకొక అమెండ్మెంట్. 54 వచ్చిందని తీసేసి 95లో మంచి కొత్త తెచ్చారు మళ్ళీ ఫ్రెష్. 95లో దాంట్లో 2013లో ఒక అమెండ్మెంట్ తెచ్చారు. ఓకే, అమెండ్మెంట్లో సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఉంటుంది. ఓకే, దాని ప్రకారం ఏం తెలుసా, వక్ఫ్ బోర్డు మెంబర్స్ ఉంటారు, వక్ఫ్ బోర్డు ఉంటారు కదా, నామినేటెడ్ మెంబర్స్. వాడు ఒకవేళ అట్లా వానికి అనిపించింది అనుకో, అనిపిస్తే ఏమని ఈ ఏరియా చిక్కడపల్లి ఏరియా మొత్తం కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని నాకు అనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినాయి అనేది వాడు వెరిఫై చేసుకొని వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇస్తాడు. మీరందరూ ఈ ప్రాపర్టీని ఈ ట్రస్ట్ యాక్ట్లు, సొసైటీస్ యాక్ట్ కింద ఉంటాయి కదా, ఇవన్నీ కాదు, మీరు వక్ఫ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోమని వానికి డైరెక్షన్ ఇచ్చి, ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి అనుకున్నందుకే మనసులో తోస్తే సరిపోతుంది, తోచుకో అట్లా అనిపిస్తే చాలు. కలబడితే కూడా అంతే, రాత్రిపూట కలబడుతుంది. మీకు సింపుల్గా నేను ఏదో చెప్తున్నా, ఏదో దారుణంగా ఉంటుందా? అదే నేను చెప్పిస్తున్నా కదా, సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ మీ ముందే నేను గూగుల్ వేసి తీసి చూపిస్తాను. ఒక్క నిమిషం వినండి. Section 43 of the Waqf Act of 1995 gives the Waqf Board the power to investigate whether a property is Waqf property. The board can do this if it has reason to believe the property owned by a trust or society registered under the Indian Trusts Act 1882, the Societies Registration Act 1860 or any other act is Waqf property. అంటే అది నమ్మితే సరిపోతుంది, నమ్మితే చాలు. వాడు బోర్డు into the property. వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి సభ్యులు ఇది మాది అనేటువంటి ఒక నమ్మితే ఇది వక్ఫ్ ప్రాపర్టీ వాడు బిలీవ్ చేస్తే చాలు, అంతే. వాడు ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇది దేని కింద ఉంది, సొసైటీస్ యాక్ట్ కింద ఉందా, ట్రస్ట్ యాక్ట్ కింద ఉందా అని చెప్పి వెరిఫై చేసేసి దాని డైరెక్షన్ ఇచ్చేసేసి వాడు నోటిఫై చేసేయచ్చు, దిస్ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ, కాబట్టి మీరు మీ పేరు మీద ఉన్న అన్ని. అంటే నేను ఇప్పుడు ఇది నా ఇల్లు అనుకుందాము, మా తాత ఏళ్ళ నుంచి మేము ఇంట్లో ఉంటున్నాం, ఒకే ఇల్లు, సేమ్ అదే స్ట్రక్చర్ కూడా 100 సంవత్సరాలు ఉంటే 200 సంవత్సరాలు ఉండని నాకు అవన్నీ సంబంధం లేదు. అంతే, నేను బిలీవ్ చేసిన ఈ ఇల్లు వక్ఫ్ ప్రాపర్టీ అని, ఓకే, నీకు చక్కగా నోటీస్ ఇచ్చేస్తా, ఓకే, నువ్వు వచ్చి వక్ఫ్ ప్రాపర్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకో అని. ఆ నోటిఫికేషన్ ఏం చేస్తా అంటే ఎంఆర్ఓకి పంపిస్తా. ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్లో ఈ సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి అంతా వక్ఫ్ ప్రాపర్టీ అని రెవెన్యూ రికార్డ్స్లోకి ఇచ్చేసేయాలి, అంతే. అంటే ఆయన కూడా ఎంక్వైరీ చేయడానికి లేదు, ఎంక్వైరీ ఇంకా లేదు, వీడు చెప్తే రాయాల్సిందే. ఒకటి వక్ఫ్ బోర్డు ఒక తహసీల్దార్కి ఒక పలానా 120 సర్వే నెంబరు మా వక్ఫ్ భూమి అంటే ఎక్కించాల్సిందే, దానికి సెకండ్ క్వశ్చన్ లేదు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ దేశంలో ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేవు నువ్వు, కోర్టు కూడా పోవడం లేదు, కోర్టు కూడా హక్కు లేదా లేదు, ఓన్లీ వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి. మళ్ళీ వాళ్ళు అదే చెప్తారు కదా, వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే అందులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? అదే మరి వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు, అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు నామినేట్ ముస్లింలే ఉంటారు. ఓకే, వాళ్ళు ఎందుకు చెప్తారు ఇది మాది అని చెప్తారు? అదే మరి దేశంలో ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేవు ఈ యాక్ట్. సుప్రీం కోర్టు కూడా పోవడానికి లేదు, ఏడుకోనిక లేదు. అంటే సుప్రీం కోర్టు కంటే వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర పోయి ఛాలెంజ్ చేస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ మీద నువ్వు సాటిస్ఫై కాకపోతే అప్పుడు హైకోర్టు పోవచ్చు. ఓకే, అప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటికి చచ్చిపోతారు సగం మంది. అది జరిగేది. ఇంకోటి నీకు నెక్స్ట్ పార్ట్ వినిపించలేదు, అది కూడా వినిపిస్తుంది. అయిపోయిందా? ప్రొవైడెడ్ where the board has any reason to believe that any property of any trust or society registered in pursuance to the Indian Trust Act or under the Society Registration Act or under any other act, if waqf property is waqf property, the board notwithstanding anything contained in such act hold an inquiry in regard. వాడే ఎంక్వైరీ చేస్తాడు. So if such inquiry of board is satisfied, వాడే సాటిస్ఫై అయిపోతాడు.
వాడే నమ్ముతాడు, వాడే ఎంక్వైరీ చేస్తాడు, వాడే సర్టిఫికేషన్ అవసరం లేదు. అవసరం లేదు. Satisfied that such property is work property, call upon the trust of society as the case may be either to register the such property under this act as work property or show cause why such property should not be registered. రిజిస్ట్రేషన్ చేయి, లేదంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయవో చెప్పు, షో కాదు కూడా ఇచ్చేస్తాడు. ఓకే. Provided that in all such cases notice of action proposed to be taken under this act shall be given to the authority by whom trust has been registered. Next చూపిద్దాం. ఇది వక్ఫ్ యాక్ట్. ఇది జనాలకు తెలియదు. అందరు వక్ఫ్ యాక్ట్ ఎందుకు తీస్తుర్రు, అట్టట్ట తీసేస్తారని మాట్లాడతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, జనాల దౌర్భాగ్యం ఏంటంటే అసలు నిజాన్ని తెలుసుకోరు. ఓకే. సోషల్ మీడియాలో ఈ కుహన మేధావులు, చదువుకున్న ఎదవలు చెప్పినే నిజం అనుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారు? వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కదా, అంతే ప్రొఫెసర్లు, మేధావులు. ఈ వక్ఫ్ యాక్ట్లో సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఈ మాట చెప్తుందని 1995 నుంచి ఇవాళ దాకా ఇవ్వడం చెప్పిండా? చెప్పలేదు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఒకటి వస్తుంది కాబట్టి డిబేట్ వచ్చింది. అంటే తమిళనాడులో ఏదో ఒక 18 ఒక విషయం గుడి అదే చెప్పబోతున్నా. తమిళనాడులో వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే ఒక ఊరిని మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేసింది. గుడియా? ఊరు మొత్తం. అయితే ఆ ఊర్లో 1000 సంవత్సరాల గుడి ఉంది. ఆ 1000 సంవత్సరాలు అంటే ఆ 1000 సంవత్సరాలకు ఇంకొక 500 సంవత్సరాల ముందు ఆ గుడి కట్టిన 500 సంవత్సరాల ముందు ఆ మతం పుట్టింది, వక్ఫ్ ప్రాపర్టీ మతం. భారతదేశంలో లేనే లేదు అప్పటికి. అప్పుడు భారతదేశంలో ఈ మతమే లేదు. అప్పటికే ఆ గుడి ఉంది. వాడు అది ఆ గుడితో సహా ఆ ఊరు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసి దాన్ని తమిళనాడు కోర్టు పిలిచి 4 మొటికాయలు వేసి పురాబేన కొట్టింది. ఓకే. 2 తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే వైస్రాయ్ హోటల్ మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేసింది. ట్యాంక్ బండ్ కూడా వైస్రాయ్ హోటల్ని డిక్లేర్ చేసి రెవెన్యూ రికార్డ్స్లో వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేసి దాన్ని ఛాలెంజ్ చేస్తే తెలంగాణ హైకోర్టు పిలిచి ముట్టికాయలు వేసి పంపించేసింది. ఓకే. గుజరాత్లో ద్వారకా ఉందా, కృష్ణుడు ఏలిన ద్వారక. కృష్ణుడి ద్వారకా టెంపుల్ నుంచి జస్ట్ ఒక 12-13 కిలోమీటర్స్ తర్వాత సముద్రం ఒడ్డునకు ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఒక ద్వీపం ఉంటుంది. దాన్ని బేట్ ద్వారక అంటారు. ఓకే. ఆ బేట్ ద్వారక అసలు ద్వారక అక్కడి నుంచి ఒక పాట సముద్రం పడిపోయింది. ఓకే. మునిగిపోవడం ఎందుకు? కురుక్షేత్ర యుద్ధంలో వాడిన మిజైల్ దాటికి ఆ పాటు సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోగా మిగిలింది బేట్ ద్వారక. ఆడ పురాతనమైన హిందూ దేవాలయాలు ఉంటాయి. ఓకే. స్టిల్ ఇప్పటికి ఉన్నాయి. ఇప్పటికి మీరు ద్వారకా పోలేదా? నేను పోయినా, నేను చూసిన వాటి చెప్తున్నా. సముద్రంలో పడవలు వేసుకొని పోవాలి. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ ముస్లింలు అందరూ కలిసి దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేసారు. ఏది మహాభారత నాటి గుళ్ళను కూడా బేట్ ద్వారకను పిలిచింది గుజరాత్ హైకోర్టు, మొట్టికాయలు వేసి పంపించేసి. ఓకే. ఇంత అధ్వాన్నంగా పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు వక్ఫ్ యాక్ట్లో సెక్షన్ 14 గురించి ఎవరు డిస్కషన్ చేయలేదు. ఎందుకు చెప్పలేదు? ఓకే. మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు కేవలం వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ వచ్చినందుకే కదా ఈ డిస్కషన్ వచ్చింది. ఈరోజు కేవలం సెక్యులర్ చట్టాలు, కమ్యూనల్ చట్టాలు అన్న డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈరోజు ముస్లిం మహిళలకు ఈ హక్కులు లేవని తెచ్చింది. ఇదంతా ప్రజలకు మేలు చేయడమా, ప్రజలను ఒక వర్గాన్ని టార్గెట్ చేయడమా? ఓకే. మనం టార్గెట్ చేసినట్టే పాపం వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా. వాళ్ళు వక్ఫ్ బోర్డు పేరు మీద అన్ని భూములను తీసుకునేటువంటి స్వేచ్ఛను మీరు హరిస్తున్నట్టే కదా. అంటే